హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. కల్కి సినిమా రివ్యూ చెప్పాను అనమాట. ఆ రివ్యూ చూడాలి అని అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, వెళ్ళి చూడండి. ఓకేనా. ఇక్కడ మనము ఒక వీడియో చెప్పడం జరుగుతుంది అనమాట. ఏంటంటే రివ్యూ చెప్పే వాళ్ళందరూ రివ్యూ చెప్పండి, అది మీ ఒపీనియన్ చెప్పండి, కానీ స్పాయిలర్ అయితే చేయకండి ప్లీజ్. నేను అందరికీ చెప్తున్నా, దయచేసి స్పాయిలర్ అయితే ఎవ్వరికి చేయకండి. వార్నింగ్ లెక్క అనుకొని నేను చెప్తున్నాను అనమాట మీ అందరికీ. రివ్యూ చేసే వాళ్ళందరికీ ఇదే నా వార్నింగ్ అనమాట. మీరు రివ్యూ చెప్పండి అండ్ మీ ఒపీనియన్ చెప్పండి. బాగుంది అని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదు అని చెప్పండి, కానీ స్పాయిలర్ మాత్రం చేయకండి ప్లీజ్. ఇదంతా నెగిటివ్ కోసమే ఇదంతా చేస్తున్నారని అర్థమైపోయింది నాకైతే. అంటే ప్రభాస్ సినిమాలన్నీ అంటే ఇప్పుడు ఈ సినిమా అనేది నెగిటివ్ చేయాలి, స్పాయిలర్ చేయాలి అనే ఒక ఆలోచనలో ప్రతి ఒక్కడు ఉన్నాడు అనమాట. అలా చేయొద్దు అనేది అయితే నా ఆశ, నా మనవి అనమాట. ఓకేనా. మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రివ్యూ చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కడు రివ్యూ చెప్పండి, కానీ స్పాయిలర్ చేయకండి ప్లీజ్. ఈ సినిమాకి 300 కోట్లు వస్తుందని నాకు ఆశ, ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్ అనమాట. అంటే రికార్డ్ క్రియేట్ చేయడానికి 300 కోట్లు పక్కా కొడుతుంది అనమాట. ఎవడేం నెగిటివ్ పెట్టినా అస్సలు బాగుండదు.